అండి అందరికీ ఎస్ఎన్వై తెనాలి రుచుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తెనాలిలోని ప్రభావతి గారి ఇంటికి వచ్చాం. ఈరోజు ఆవిడ చేయబోయే ఐటమ్ ఏంటి, ఆ ఐటమ్కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి అవి తెలుసుకున్నాం. నమస్తే మేడం. ఇవాళ మీరు చేయబోయే ఐటమ్ పేరేంటి మేడం? చెన్నై సాంబార్ రైస్ అమ్మ. చెన్నై స్టైల్లో సాంబార్ రైస్. ఒకసారి దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? అన్ని కూరగాయ ముక్కలు ఒక కప్పు, తర్వాత దానిలో చింతపండు, ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పొడి, రసం. సాంబార్ పొడి ఏంటంటే సాంబార్ పొడిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగ, చెక్క, ఎండు కొబ్బరి అవి లైట్గా వేయించేసి పొడి కొట్టుకోవాలి మనం చిందులపై వేసి. ఈ సాంబార్ అన్నానికి అది హైలైట్ అమ్మ. ఓకే మేడం. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే అమ్మ. ఆ తర్వాత ఈ మసాలా పెడతాను. మామూలుగా ఇందాక మీరు చెప్పిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కొంచెం పచ్చిపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఓ 4 ఎండుమిరగాయలు, ఓ 2 ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం మిరియాలు, ఒక 4 లవంగాలు వేసుకొని మనం మసాలా మిక్సీ పట్టుకోవడానికి వీలుగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. టేస్ట్ కోసం లైట్గా ఇంగు యాడ్ చేసుకొని పసుపు కూడా. అర స్పూన్. అట్లా వేస్తుంటే మంచి వాసన వస్తుంది చూడమ్మా. కొంచెం ఒక 2 నిమిషాలు అయిన తర్వాత తీసేద్దాం. ఆల్రెడీ లైట్గా స్టవ్ ఆఫ్ చేసేదమ్మా. ఏమొచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ వేయించుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మేడం? ఈ గ్లాస్ బియ్యము, 1/4 గ్లాస్ కందిపప్పు కడిగి 1 గంట నానబెట్టి వీటికి 5 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఆల్రెడీ కడిగి నానబెట్టేస్తుంది. కడిగి నానబెట్టానమ్మా. 2, 3, 4, 5. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకటి సిమ్లో రావాలమ్మా. హై సిమ్ కాకుండా పెట్టాను. చూసారు కదండి, ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక గ్లాస్ బియ్యానికి ఒక 3/4 గ్లాస్ కందిపప్పు వేసుకొని దానికి ఎసరు సరిపడా మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు బియ్యం కొలత తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో
ఒక 5 గ్లాసులు వాటర్ పోసుకొని ఇట్లా మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఓకే మేడం, మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే మా తెనాలి రుచుల ప్రేక్షకులకు లేదమ్మా, టమాటా ఉంటుంది కదా, ప్లేసెస్గా పోసేసి దానికి కొంచెం పంచదారది, తర్వాత కాఫీ పొడి తీసుకొని మెడకి మొహానికి రాసుకుంటే ఆ నలుపు బ్లాక్ అంతా పోయి కాంతి వస్తుంది. మళ్ళీ ఇంకో ఏంటంటే శనగపిండి, వరిపిండి, కాఫీ పొడి, పాలు, ఈ 4 కలిపేసి అలోవెరా ఇవన్నీ కలిపేసి పేస్ట్ చేసేసి ఒక అరగంట సేపు మొహాన్ని పెట్టుకొని అది కడిగేసుకుంటే నైట్ మొహం గ్లో వస్తుంది. చూసారు కదండి, టమాటా స్లైసెస్ మీద కొంచెం కొద్దిగా కాఫీ పొడి అలాగే కొంచెం పంచదార లైట్గా వేసేసుకొని, మనకి ఇప్పుడు చాలా మంది వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఉన్న కామన్ సమస్య అండి, మెడ ఊరికే నల్లబడిపోతూ ఉంటుంది. వాళ్ళకి అది ఎలా పోతుందో తెలియదు, అది ఇంకా పెరిగే క్రమంలో అది అలాగే ఉండిపోతుంది, కానీ పోయే మార్గం అయితే కనిపిస్తుంది. ఇలా ఈ టమాటా స్లైసెస్ మీద ఇలా ఈ కొంచెం గురువు పొడి, కొంచెం పంచదార అట్లా వేసుకొని కనుక అది మనకి డార్క్నెస్ వస్తుంది అనుకొని స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పటి నుంచి అట్లా కనుక రుద్దుకుంటూ ఉన్నట్లయితే కనుక ఆ డార్క్నెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పోయి కొంచెం మెడ మీద మొత్తం వైట్ కలర్ స్కిన్ వచ్చేసి గ్లోయింగ్గా బాగుంటుంది. మళ్ళీ మా ప్రభావతి గారు చెప్పినట్లు కొంచెం శనగపిండి, కొంచెం వరిపిండి, దాంట్లో కొంచెం కాఫీ పొడి, కొంచెం పాలు యాడ్ చేసుకొని అది మనం నైట్ పూట ఫేస్కి ప్యాక్ లాగా వేసేసుకొని ఒక అరగంట అట్లా ఉంచుకొని మామూలుగా కోల్డ్ వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే స్కిన్ గ్లోయింగ్గా వచ్చి ఫేస్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది, బాగుంటుంది. అదిగాను ఇప్పుడు చిన్న వయసులో ఇప్పుడు ఉన్న కల్మషం వాతావరణంలో పిల్లలకి ఎంటులు హెయిర్ తెల్లగా వస్తుంది. దానికి ఏంటంటే సొల్యూషను అలోవెరా, ఉసిరి పొడి, అదేంటి ఎన్నా పౌడర్, గోరింటాకు, ఆముదం అన్నీ కలిపి తలకు నైట్ పెట్టేసేసి తల స్నానం చేస్తే అవి తెలుపు అనేది రాదు. ఇప్పుడు మామూలుగా మనం వండుకున్న అన్నాన్ని మెత్తగా మెత్తుకోవాలి. ఇందులో పసుపును ఉప్పు వేసి కలవేస్తాం. టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు మెత్తగా కాకుండా మీడియంగా ఉంటాయి ముక్కలు. ఓకే, ఇది ఆల్రెడీ కొంచెం వరకు బాయిల్ అయినట్టుంది. దీంట్లో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి మేడం? చింతపండు, మామూలుగా ముక్కలకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఓకే, మీరు అసలు ఈ సాంబార్ రైస్ ఎక్కడ చూసి నేర్చుకున్నారు మేడం? చెన్నైలోనమ్మా. చెన్నైలో వాళ్ళు సాంబార్ రైస్ బాగా చేస్తారు, సాంబారు చేస్తారు ఇట్లా మసాలా వేసి, అక్కడ ఫేమస్ సాంబార్ రైస్. ఓకే మేడం, ఇందాక మీరు ఉండేది ప్రాపర్ తెనాలి అన్నారు కదా, ఇప్పుడు చెన్నై అని చెప్తున్నారు, చెన్నైలో ఉన్నారు? అసలు ప్రాపర్ ఇక్కడేనమ్మా మేము పుట్టి పెరిగింది తెనాలిలో, కానీ మా బాబు ఉద్యోగరీత్యా మేము చెన్నై వెళ్ళి 10 ఏళ్ళు ఉన్నాము. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది, ఇక్కడికన్నా సముద్రం ఉంటుంది కదా, దానివల్ల అట్మాస్ఫియర్ బాగుంటుంది. అక్కడ వాళ్ళంతా హెల్పింగ్ నేచర్ బాగుంటారు.
అంతా బాగుంటుంది అక్కడ. అక్కడి నుంచి రావాలనిపించలేదు కానీ వచ్చాం. మా ఉద్యోగులు హైదరాబాద్ మాట్లాడు బాబు షిఫ్ట్ అక్కడ వచ్చేసాం. టెంపుల్స్ అక్కడ మురుగన్ టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ అన్నీ ఉంటాయి. టెంపుల్స్ పురాతన కాలం చాలా బాగుంటాయి. మురుగన్ టెంపుల్ మేము ఎవరింటికి ఎవరు వచ్చినా మేము కంచి తీసుకెళ్తాము, బీచ్కి తీసుకెళ్తాము వాళ్ళని. టెంపుల్స్కి ఎక్కువ వెళ్తాము అక్కడికి. మొన్న అరుణాచలం కూడా వెళ్ళొచ్చాము. మాకు అక్కడ అరుణాచలం చాలా బాగుంది, చూడదగిన ఊరు అది. పీస్ఫుల్గా బాగుంది. నుంచి వెళ్ళామమ్మా, చాలా బాగుంది. పౌర్ణమికి బాగుంటుంది అక్కడ. వెళ్ళాం, పౌర్ణమికి వెళ్ళాం. ఓకే మేడం, ఇది ఆల్రెడీ దగ్గర పడి కొంచెం పడాలి, కొంచెం పడాలమ్మా. కొంచెం బెల్లం పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఆల్రెడీ ఉడుకుతుంది, దాంట్లో బెల్లం పౌడర్ వేసి చింతపండు చిక్కబడగానే వేసుకొచ్చింది. మసాలా పౌడర్, మసాలా వేసేస్తాం. కారు మసాలా పొడి అమ్మ మనం కొట్టి మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. మసాలా పొడి మిక్స్ చేసి ఇది బాగా తిప్పి పొంగురాని పొంగు వచ్చింది పక్కన పెట్టుకుని ఆ కుక్కర్ తీసుకురమ్మా. నా కుక్కర్ మనం ఈ సాంబార్ని ముందుగా చేసి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఉండలు లేకుండా కలపమ్మా. మామూలుగా రైస్ అనేది ఉండలు ఉండలుగా లేకుండా మెత్తగా అయిపోయేటట్లు కలుపుకోవాలి. ఇది అయిపోయిందమ్మా, పక్కన పెట్టేసేసి తాలింపు దీన్ని ఒక తాలింపు రెడీ చేసుకుందాం. ఒకసారి నెయ్యి పోయాలమ్మా. తర్వాత తాలింపు అంటే మనం మామూలుగా నూనెతో వేసుకుంటాం కదా, టేస్ట్ కోసం. మేడం లైట్ గా హీట్ అయిన తర్వాత పల్లీలు వేసేసి మొత్తం వచ్చేసి ఒక స్పూన్ పల్లీలు, దానిలో మినపప్పు, పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి. పోపు వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది. ఆవాలు చిట్టపట్టమనాలి. కోసం కొంచెం ఓకే. డిష్ కంప్లీట్ అయింది కదండి. దీని మీద లైట్ గా కొత్తిమీర చల్లి డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే అమ్మా, అయిపోయింది. పెడతాము డిష్లో. చూసారు కదండి, మన ప్రభావతి గారు చేసిన చెన్నై స్టైల్ సాంబార్ రైస్ చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేస్తారు. చూసారు కదండి, ఈ సాంబార్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మళ్ళీ ఒకసారి చూడండి. అన్ని కూరగాయ ముక్కలు ఒక కప్పు, తర్వాత దానిలో చింతపండు,
ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పొడి, చూసారు కదండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీలో ఉన్న టాలెంట్ని నలుగురికి తెలియపరచుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీకు కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీంతో మేమే మీ ఇంటికి వస్తాం. మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీకు తెలిసిన సరికొత్త రెసిపీస్ని మా తెనాలి రుచుల ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు మా ఎస్ ఛానల్ వారి తరపు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్ మీకోసం. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఎస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ తెనాలి రుచుల కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం సరికొత్త రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.